హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యస్ చందన్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే తిరుపతి తర్వాత నేను ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము అని చెప్పాం కదా. సో తిరుపతి నుంచి మేము డైరెక్ట్ అక్కడ తిరుపతి దర్శనం అవన్నీ అయ్యేసరికి మార్నింగ్ 3 అయింది. అక్కడ నుంచి 3 o'clockకి స్టార్ట్ అయిపోయాము. తిరువనమలై వెళ్ళాము, ఎందుకంటే అక్కడ అరుణాచలం టెంపుల్కి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours పట్టింది. వెళ్ళి రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి పడుకున్నాం. ఫస్ట్ పడుకొని తర్వాత ఈవినింగ్ 4 o'clock అలా లెగిసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. ఆన్ ద వేలో బ్రేక్ఫాస్ట్ చేసేసి, సో నైట్ అంతా ఎవరికి నిద్ర లేదు కాబట్టి అండ్ వీళ్ళిద్దరు కూడా డ్రైవింగ్ చేసి టైర్డ్ అయిపోయారనేసి ఫస్ట్ వెళ్ళైతే పడుకున్నాం. ఈవినింగ్ 3 కల్లా లేపింది మమ్మీ. మళ్ళీ అందరం ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి సో లంచ్ చేసేసి వెళ్దామనేసి అభిరామి హోటల్కి వెళ్ళాం. అభిరామి హోటల్లో మమ్మీ మసాలా దోశ ఆర్డర్ చేశారు. సుమంత్ గాడేమో కొత్తి పరోటా డిఫరెంట్గా ఉంటుంది తమిళనాడు స్టైల్ అనేసి వాడు. నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాం. శ్రీకర్ ఏం చేశాడంటే అందరం షేర్, ఎలా అయినా ఫ్యామిలీ కాబట్టి అందరం షేర్ చేసుకుంటాం. సో ఏదైతే బాగుంటుందో మళ్ళీ అదే ఆర్డర్ చేద్దాం అనేసి తిన్న తర్వాత పన్నీర్ ఫ్రైడ్ రైస్ బాగుందనేసి పన్నీర్ ఆర్డర్ చేసాం మళ్ళీ. అండ్ అక్కడ తినేసి అక్కడ హోటల్ నుంచి టెంపుల్ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో అదే వేలో వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ వే అనేది చాలా బాగుంటుంది. ఈసారి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రోడ్. నేను ఆల్మోస్ట్ ఇది 4th టైం వెళ్ళడం. ఎప్పుడు వెళ్ళినా కూడా అభిరామి హోటల్లోనే తింటాం, ఎందుకంటే అక్కడ టిఫిన్ బాగుంటుంది అండ్ లంచ్ కూడా, మీల్స్ కూడా చాలా బాగుంటాయి. ఫుడ్ మన తెలుగు సైడ్ లాగే ఉంటుంది. అండ్ లాడ్జ్ వచ్చేసి అభిరామి లాడ్జ్లో ఉండేవాళ్ళం. బట్ ఈసారి ఒక్కసారి డిఫరెంట్గా, రొటీన్ అవుతుంది కదా, ఈసారి డిఫరెంట్గా ఏమైనా చూద్దాము ఇంకా అనేసి వేరే హోటల్ అయితే తీసుకున్నాం. అది కూడా మీకు లాస్ట్లో డీటెయిల్స్ చెప్తాను నేను. అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ అందరికీ తెలిసిన టెంపుల్, చాలా పెద్ద టెంపుల్. నేను పెద్దగా టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏమీ లేదు. అండ్ వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ టెంపుల్ అని కూడా చెప్పొచ్చు. నేను తిరుపతికి నా ఫస్ట్ ఫేవరెట్ టెంపుల్ అయితే వేములవాడ. నేను చిన్నప్పటి నుంచి నాకు ఎన్ని ఇయర్స్, ఇప్పటి వరకు మా డాడీ పుట్టినప్పటి నుంచి మేము ప్రతి ఇయర్ వెళ్తాము. అండ్ మాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు వేములవాడలో. సో మాకు అంత నోన్ ప్లేస్ అనమాట. దాని తర్వాత ఎక్కువ తిరుపతి వెళ్తాము. బట్ రీసెంట్గా లాస్ట్ 5 to 6 years నుంచి అయితే అరుణాచలం మా ఫేవరెట్ టెంపుల్ అయింది. అండ్ మా మదర్ వచ్చేసి ఇప్పుడు 5th టైం అనుకుంటా, నేను 4th టైం. అండ్ మా తమ్ముడు కూడా. సో మేము మా ఫ్యామిలీ వాళ్ళందరం రెగ్యులర్గా వెళ్తున్న టెంపుల్ అన్నమాట. సో లోపలికి వెళ్ళగానే చాలా ఫస్ట్ ద్వారంలో నుంచి వెళ్ళాము. తెలుసు కదా 4 ద్వారాలు సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ ద్వారం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం లోపలికి. అండ్ ఫొటోస్ బాగుంటాయి కదా అని దిగుతుంటే అక్కడ కోతి వచ్చింది. సో కివమ్మకి ఆ కోతి పిల్లని చూపిస్తూ కోసేపు తనని కొంచెం ఆడిపిద్దాము, కొంచెం టైంపాస్ అవుతుంది, కోతి పిల్లని చూపించి కొంచెం ఎంటర్టైన్ చేసాము తనని. అండ్ అక్కడి నుంచి కొంచెం ఆన్ ద వేలో నడుచుకుంటూ వెళ్తుంటే మనకి లోపల కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్ వినాయకుడు అనేసి అన్ని దర్శనం చేసుకున్నాం. మోస్ట్లీ ఎక్కువ ఫొటోస్ దిగాము, ఎందుకంటే తర్వాత గిరి ప్రదర్శన వేశాక మళ్ళీ లోపలికి రాము, ఫొటోస్ దిగాం కాబట్టి గుర్తుగా ఉండాలి కదా మెయిన్ ఫొటోస్ అనేసి. నేనేమో వీడియోస్ తీసుకుంటున్నాను, వాళ్ళేమో కివితో ఫొటోస్ దిగడం అండ్ ఫొటోస్ ఎలా వచ్చాయి అవన్నీ చూసుకోవడమే సరిపోయింది. అండ్ ఇక్కడ శ్రీకర్ అండ్ కివి వాళ్ళిద్దరు మంచి ఫొటోస్ రావాలనేసి సుమంత్ అండ్ మమ్మీ వాళ్ళని కివిని ఒకటే నవ్వేయడం అనమాట. సో దట్ నవ్వితే ఫొటోస్ బాగా వస్తాయనేసి శ్రీకర్ కివితో దిగుతున్నాడు. అండ్ చూడండి టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా పెద్ద టెంపుల్. అండ్ నాకైతే ఎస్పెషల్లీ బాగా నచ్చేది ఆర్కిటెక్చర్. ఎంత బాగా నీట్గా ఉంటుంది టెంపుల్, నీట్గా డిజైన్ చేశారు. నాకైతే చాలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత నీట్గా బాగుంటుంది. సో దర్శనానికి అయితే వెళ్ళిపోయాం మేము. దాని తర్వాత నార్మల్ దర్శనానికి వెళ్తే చాలా టైం పట్టేలా ఉంది. అండ్ మమ్మీ వాళ్ళు మళ్ళీ గిరి ప్రదర్శన వేయాలి కదా అనేసి 50 rupees టికెట్ దర్శనం తీసేసుకొని మేము ఆ దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా దర్శనం వెళ్ళేటప్పుడు కూడా ఆన్ ద వేలో మోస్ట్లీ శ్రీకరే ఎత్తుకున్నాడు. అది తిరుపతిలోనే 5.5 hours వాడే ఎత్తుకున్నాడు. ఈవెన్ పడుకున్నా కూడా పాపం వాడొక్కడే చూసుకున్నాడు. అండ్ సమ్ టైమ్స్ మమ్మీ, నేను, సుమంత్ అయితే ఫుల్ చిల్ అవుతూ వెళ్ళాము. అండ్ నన్ను ఫుల్ కామెడీ చేసి ఫుల్ ఎంజాయ్ చేసాం నేను, సుమంత్, ఆ ట్రిప్ మొత్తం తిరుపతి. అండ్ ఇక్కడ అరుణాచలం కూడా నేను, సుమంత్ చిన్నగా నడుచుకుంటూ హ్యాపీగా అన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తాను. ఇంకా మమ్మీ కివిని ఎంటర్టైన్ చేస్తూ కివిని నవ్విస్తూ తీసుకుంటూ డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాం. బట్ ఇక్కడైతే మనం వెళ్ళేటప్పుడే లోపల అక్కడ మొత్తం
సో మనం టెంపుల్లో ఎక్కడైనా వెళ్తే రూట్ మ్యాప్ అదేమైనా మర్చిపోతే అనేసి మనకి టెంపుల్ క్లియర్గా పోర్ట్రే చేసి పెట్టారు, అక్కడ బాక్స్లో ఉంటుంది. అండ్ ఏది ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ అక్కడ నుంచి లోపల వినాయకుడికి వెళ్ళాను. ఆ పెద్ద వినాయకుడు అనమాట, చాలా అందంగా చాలా బాగుంటుంది. వినాయకుడికి ఆంజనేయ స్వామి బొట్టుతో ఉంటుంది, అది ఎందుకో నాకు కూడా ఎగ్జాక్ట్ తెలీదు. అండ్ అక్కడే వినాయకుడి గుడి ముందే చిన్న కోనేరు ఉంటుంది, బట్ అది ఆ వాటర్ అయితే ఎవరు టచ్ చేయరు. అండ్ పక్కనే కోనేరు పక్కన ఇంకొక టెంపుల్, అలా అన్ని టెంపుల్స్ వెళ్తూ డైరెక్ట్గా ఇంకా లోపలికి వెళ్ళాం. మాకు ఇక్కడ ఇంతకుముందు అయితే ఎక్కువ పీపుల్కి ఎక్కువ తెలియనప్పుడు అరుణాచలం మేము వెళ్ళినప్పుడు హార్డ్లీ మాకు నడవడానికి ఒక 10 minutes పట్టేదేమో, దర్శనం అయితే ఈజీగా 15 to 20 minutesలో అయిపోయేది. బట్ ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 2 hours దాకా పట్టింది. ఎందుకంటే ఇప్పుడు జనాలు అందరూ అరుణాచలం వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి అనేది ఎప్పుడైతే ఫేమస్ అయిందో అప్పటి నుంచి. అండ్ మీరు చూడొచ్చు, ఇది ఇన్సైడ్ ద టెంపుల్. అక్కడ వీడియో కెమెరా యూజ్ చేసి ఫోన్ కానీ యూజ్ చేసి తీయకూడదు అనేసి ఉంది, బట్ నేను అది చూడలేదు. దాని తర్వాత చూసిన తర్వాత వీడియో అయితే తీయలేదు ఎక్కువ. అండ్ ఇది అయితే ఇన్సైడ్ టెంపుల్. ఎంత పెద్ద టెంపుల్ అంటే చాలా పెద్ద టెంపుల్, బాగుంటుంది ఆ లైట్స్ కానీ. ఇంకా టెంపుల్ దర్శనం చేసుకొని టెంపుల్లోనే, బట్ ఇక్కడ ప్రసాదం ఏమీ పెట్టారు, మనం కొనుక్కోవాలి. చక్కెర పొంగల్ అండ్ పులిహోర రెండు మమ్మీ అని సుమంత్ వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇంకా మేమందరం అక్కడ కూర్చొని ప్రసాదం తినేసి, అండ్ శ్రీకర్ చక్కెర పొంగలి కొంచెం కివికి టేస్ట్ చేయించాడు అనమాట. తినేసి తర్వాత అక్కడ నుంచి మేము మమ్మీ అండ్ శ్రీకర్ గిరి ప్రదర్శనకి వెళ్ళేటట్టు, అండ్ నేను బై వాక్ వెళ్తారు గిరి ప్రదర్శనకి, నేను సుమంత్ కివి ఆటోలో వెళ్దాం అనేది. ఎందుకంటే కివి ఉంది కదా, కివితో 14 kilometers నడవడం ఇంపాసిబుల్ కాబట్టి. సో మమ్మీ శ్రీకర్ది మొక్కు, నేను మళ్ళీ ఫ్యూచర్లో నడవచ్చు. ఆల్రెడీ నేను 3 times నడిచాను, బట్ ఫ్యూచర్ మళ్ళీ నడుస్తాను, ఎవ్రీ ఇయర్ నడుస్తాను వెళ్ళినప్పుడల్లా. సో నెక్స్ట్ టైం వెళ్ళొచ్చు అనేసి వెళ్తున్నా. ఇక్కడ ఏంటంటే మనం దర్శనం అయిపోయాక ఎందుకు గిరి ప్రదర్శన చేస్తున్నాం అంటే 6 o'clockకి టెంపుల్ క్లోజ్ చేస్తారు. గిరి ప్రదర్శన అనేది 24/7 ఎప్పుడైనా మన ఇష్టం, మన ఓపిక, వెళ్తూ ఉండొచ్చు. అందుకనేసి ముందు దర్శనం చేసుకుంటే తర్వాత గిరి ప్రదర్శన వేసేసుకొని దండం పెట్టుకొని బయట టెంపుల్ నుంచి వచ్చేయచ్చు అని మమ్మీ శ్రీకర్ ప్లాన్. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితే కాళ్ళు కాలుతాయి కదా, నైట్ వేస్తే మంచిది అనేసి. ఇక్కడ హోమం కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం హారతి అది తీసుకొని ఒత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి మంచిగా దండం పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట గిరి ప్రదర్శన. ఇక్కడ శ్రీకర్ కొబ్బరికాయ కొడుతున్నాడు కదా, కొబ్బరికాయ కొట్టేసే హోమంలో. అండ్ ముందు ఒత్తులు అవన్నీ ఉంటాయి, వెలిగిచ్చేసి మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కోరుకొని వెళ్ళిపోవడం. బట్ ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం, కొట్టగానే అవి తీసేసుకుంటూనే ఉంటారు. ఒక్క నిమిషం అమ్మ చూడండి, అప్పుడే కొట్టక ముందు ఆల్రెడీ బస్తా పెట్టి రెడీ ఉందన్నమాట. సో వాడు కొట్టేసిన తర్వాత ఇంకా నేను మమ్మీ శ్రీకర్ సుమంత్ అందరం వెళ్ళి మంచిగా దండం పెట్టుకున్నాం. అండ్ మేము దండం పెట్టుకుంటుంటే శ్రీకర్ ఇక్కడ ఒత్తులు వెలిగిస్తున్నాం. మనం జనరల్గా కార్తీక పౌర్ణమి అప్పుడు 365 ఒత్తులు అని వెలిగిస్తాం కదా, అవి అలా అమ్ముతారనమాట అక్కడ, ఆవు నూనెలో పెట్టేసి, ఆవు నెయ్యిలో. సో పెట్టేసి అక్కడ హారతి ఇచ్చి తీసుకొని మేమందరం ఏవైతే కోరికలు ఉన్నాయో, ఎస్పెషల్లీ మా మమ్మీ ఫేవరెట్ టెంపుల్, మా మమ్మీ బాగా ఎక్కువ నమ్ముతారు కూడా, మేమందరం నమ్ముతాం కానీ మమ్మీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాడు నేను దాన్ని కెమెరా పట్టుకున్నానని నాకు హారతి ఇస్తున్నాడు. అండ్ కివితో కూడా సుమంత్ దండం పెట్టించి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మేమందరం ఎవరి పార్ట్ వాళ్ళు విడిపోయామన్నమాట. మమ్మీ ఏమో శ్రీకర్ అటు వెళ్ళిపోయారు, బై వాక్ వెళ్తున్నారు కాబట్టి. అండ్ నేను సుమంత్ ఇద్దరం కలిసి ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్ళిపోయాం. సో ఇక్కడ 14 kilometers వెళ్తాం మనం. 14 kilometersలో 8 లింగాలను చూస్తాము. అందరూ అరుణాచలం అంటే ఊరిలాగా ఉంటుంది అలా అనుకుంటారు, కానీ చాలా పెద్ద సిటీ. అండ్ మంచి రోడ్డు ఉంటుంది, మంచి హైవే టైప్, హైవే కాదు కదా, నార్మల్ సీసీ రోడ్ లాగే ఉంటుంది. దాని మీద నడుచుకుంటూ వెళ్ళడమే. కొంతమంది సాక్సెస్ యూజ్ చేసి నడుస్తారు. చాలా వరకైతే మనం ఉట్టి కాళ్ళతో నడిస్తే చాలా మంచిది. గుడి చుట్టూ ఒక ప్రదర్శన, అది అంతే నడవడం అంటే గిరి ప్రదర్శన. ఇక్కడ వెళ్తుంటే గోమాత అవన్నీ ఉంటాయి అక్కడ, దేవుడి గుడి దగ్గర జనరల్గా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కివితో ఇట్లా పట్టుకొని అలా. ఇంకా సో మమ్మీ శ్రీకర్ అటు వెళ్ళిపోయి మేము ఆటో మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ ఆటో వాళ్ళు చాలామంది ఉంటారు, మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినంత అడిగేస్తారు. వాడు ఫస్ట్ మమ్మల్ని 1000 రూపాయలు అడిగారు, తర్వాత అది ఇది అని చెప్పేసి 700కి అంటే 700 ఓకే అన్నారు. సో 700 మాకు 1 hour పట్టింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ 8 లింగాలు అని చెప్పాం కదా, అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లింగం దగ్గర దిగలేదు.
కివి పడుకొని ఉంది అండ్ మాతో కొంచెం లగేజ్ ఉంది కివి క్లోత్స్ వరకు అండ్ అందుకనేసి దిగకుండా బయట నుంచే దండం పెట్టుకున్నాం. ఇద్దరం ఆల్రెడీ చూసాం. ఎవరైనా ఒక్కళ్ళం ఇంతకుముందు చూడకుండా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. అండ్ ఆటో వాళ్ళు కూడా అంతసేపు ఉండరు కాబట్టి నేను కంటిన్యూ చూడండి, ఫుల్ వ్లాగ్ చూసేయండి. 8 లింగాలు అండ్ మీన్ వైల్ మధ్యలో మేము వెళ్తుంటే రమణ మహర్షి ఆశ్రమం అంటారు కదా, అక్కడికి కూడా వెళ్ళాము. నేను ఫస్ట్ టైం ఇక్కడికి, ఇంతకుముందు ఎప్పుడు వెళ్దాం అనుకుంటుంటే స్కిప్ అయ్యేది, కొంచెం ఇటు సైడ్కి ఉంటుంది అనేసి. తర్వాత వెళ్ళాం. బట్ అక్కడ చాలామంది ఫారినర్సే ఉన్నారు. ఎంత అంటే వాళ్ళు మన హిందూ ధర్మం అవన్నీ ప్రయారిటీ ఇచ్చి దండం పెట్టుకొని టెంపుల్కి వెళ్ళి మళ్ళీ రమణ మహర్షి ఆశ్రమంకి వచ్చి మెడిటేషన్ అవన్నీ చేయడం బాగుంది. నాకు బాగా నచ్చింది కూడా. చాలామంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నారు. ఎంత పీస్ఫుల్గా ఉందో లోపల ఆ వెదర్ కానీ అవన్నీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీడియో షూట్ చేయకూడదు, ఫొటోస్ కూడా నో ఎంట్రీ అంటే ఇంకా నేను క్లోజ్ చేసేసాను. కొంచెం క్లిప్పే తీశాను రమణ మహర్షి, లేదంటే చాలా పెద్ద ఆశ్రమం అది. తీసుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది నాకైతే. అండ్ అక్కడ నుంచి రిమైనింగ్ చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇంద్రలింగం, అగ్నిలింగం, అన్ని లింగాలు 8 లింగాలని దర్శనం చేసుకున్నాం ఆటోలో. బట్ వెళ్ళేటప్పుడు మీరు చూడొచ్చు, ఒకప్పుడైతే కొంచెం అడవిలా ఉండేది, ఎక్కువ షాప్స్ కూడా ఉండేవి కావు. ఫస్ట్ టైం నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. మేము, మా పెద్ద మమ్మీ, మా రిలేటివ్స్ అందరు, మోస్ట్ ఆఫ్ ది లేడీస్ అనేసి ఒక 1 వీక్ ట్రిప్ పెట్టుకొని చాలా టెంపుల్స్కి వెళ్ళాం. అప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళాం, కాళ్ళు కాలకుండా ఉండాలి అనేసి. ఎంత భయం వేసిందో మా అందరికీ. జింకలు కనిపించాయి, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. మేము కాకుండా వేరే వాళ్ళని అంటే హార్డ్లీ ఒక 5 ఫ్యామిలీస్ కూడా చూడలేదు ఆ టైంలో. బట్ ఈసారి మాత్రం మొత్తం జనాలే ఉన్నారు. ఎలా అంటే మనం హైదరాబాద్లో నైట్ టైం తిరిగితే ఎలా రోడ్ల మీద జనాలు, కార్లు, బైక్లు వెళ్తే అలాగే అనిపించింది నాకు. అండ్ ఎవ్రీవేర్ కొంచెం ఒక 2 to 3 మీటర్స్లోనే ఇంకొక షాపు షాపింగ్స్ అనేసి. అండ్ డ్రెస్సెస్ అమ్మే వాళ్ళు చాలా ఉన్నాయి, మసాజ్ చేసే అలా ఉన్నాయి. అండ్ మీన్ వైల్ ఇక్కడ జనాలు కూడా పెరిగారు కదా, గుడి కూడా డెవలప్ చేయాలి కదా, అందుకే ఉన్న లింగాలన్నిటిని కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ పెద్ద టెంపుల్స్ అవన్నీ, బట్ బయట మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ చేస్తున్నారు. అందుకే మీరు చూడొచ్చు ప్రతి లింగం కూడా మీకు నేను తీసాను. ఇక్కడ సూర్యలింగం ఇది తీసాను నేను మొత్తం, కానీ క్లియర్గా లేదు టెంపుల్, ఎందుకంటే మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అవన్నీ కర్రలు అవన్నీ పెట్టేసి ఉన్నాయన్నమాట. అండ్ అరుణాచలంలో మనం ఎక్కడైనా చూడవచ్చు ఇలా స్వామీజీ వాళ్ళు ఉంటారు. బయట వాళ్ళు స్వామీజీ వాళ్ళు ఏంటంటే అక్కడే తినేసి ఇంక అక్కడే ఉంటారు. ఎందుకు టెంపుల్లో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఉంటుంది, నైట్ డిన్నర్ ఒక్కటి ఎందుకు ఉండదు అంటే టెంపుల్ 6 o'clockకి క్లోజ్ చేసేస్తారు. సో అందుకని. కానీ వాళ్ళు చాలా గ్రేట్. జనరల్గా చలికాలం కానీ మనకి రైనీ సీజన్లో కానీ అరుణాచలం ఓకే, బట్ సమ్మర్లో అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అగ్నిలింగం కదా అరుణాచలంలో ఉన్న లింగం, చాలా వేడిగా ఉంటుంది. ఆ గుడి కానీ గుడి పక్కన చుట్టూ ఉన్న ప్రదేశం కానీ ఆ కొంచెం నియర్ బై మొత్తం కూడా ఫుల్ వేడిగా ఉంటుంది. మేము ఈ టైంలో వెళ్తేనే మాకు చాలా వేడిగా అనిపించింది. బట్ చెమటలు కారిపోయి చాలా కొంచెం వేడిగా అనిపించింది కంపేర్ టు నార్మల్ మన హైదరాబాద్ అండ్ ఇక్కడ ఖమ్మంలో ఉన్న వెదర్ కాకుండా. సో ఇంకా వాళ్ళందరూ అలా వెళ్ళే వాళ్ళందరినీ కూడా భిక్షం ఎత్తుకుంటారన్నమాట. సో అలా ఎత్తుకొని ఆ ఫుట్పాత్ మీదే పడుకొని అక్కడే ఉంటారు. ఒకప్పుడు కొంతమందే ఉండేవాళ్ళు, ఇప్పుడు డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు. ఎందుకంటే జనరల్గా టెంపుల్ కూడా ఫేమస్ అయిపోయింది యూట్యూబ్ వల్ల కానీ, ఆ చాగంటి స్వామి చెప్పినట్టు కానీ జనాలు అందరూ వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో ఇంకా వాళ్ళకేంటి, వాళ్ళ బిజినెస్ కూడా పెరిగిపోయింది. అందుకే బిజినెస్ పెట్టి చాలామంది ఎలా అంటే నడిచే వాళ్ళకి మళ్ళీ ఎక్కడ కాలు నొప్పులు వేస్తాయని ఫుట్ మసాజ్ అది కూడా పెట్టారు. 50 రూపీస్ ఇస్తే ½ an hour మన ఫుట్ మసాజ్ అనేసి, అండ్ ఫుల్ బాడీ మసాజ్ అనేసి. అండ్ చిన్నపిల్లలు ఉంటే వాకర్స్ పెట్టి అవి రెంట్కి ఇవ్వడం, అలా అన్నీ స్టార్ట్ చేసేసారు. అండ్ జనరల్గా ఇక్కడ చూస్తే అరుణాచలం అంటే మోక్ష మార్గం అంటారు కదా, అది అందరికీ తెలుసు. సో మేము కూడా వెళ్ళాం అక్కడ మోక్ష మార్గం నుంచి వద్దామనేసి. రష్ ఎక్కువ ఉండడం వల్ల లైన్ కట్టారు. ఒకప్పుడైతే నేను మా తమ్ముడు వీడియో ఒకసారి మంచి రాలేదనేసి మా తమ్ముడు నేను మళ్ళీ వెళ్ళి మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చేవాళ్ళం 2-3 times అలా. ఈసారి అసలు ఒక్కసారి కూడా కుదరలేదు. అండ్ క్లోజ్ చేసేస్తే అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి తమ్ముడు బర్త్డే నెక్స్ట్ డే ఉంటే సుమంత్ గారు కేక్ తీసుకొచ్చి రూమ్లో హోటల్లో కేక్ కట్ చేయించాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయిపోయి వాడి బర్త్డే ప్లాన్ ప్రకారం మేము
వేరే ప్లేస్కి వెళ్ళాం, అదేంటో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అండ్ ఇక్కడ మేమున్న లాడ్జ్ అయితే టెంపుల్ స్టే చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్ కూడా. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నెక్స్ట్ టైం వెళ్తే అక్కడ వెళ్ళి ట్రై చేయండి. అండ్ అక్కడ నుంచి వెళ్తూ ఆన్ ద వేలోనే వేరే ప్లేస్కి వెళ్తూ ఆన్ ద వేలో ఒక హోటల్ దగ్గర ఆగేసి ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఆల్మోస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి మాకు 11 ఆ టైం అయింది. సో అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ మేము ఏదైతే నెక్స్ట్ ప్లేస్ వెళ్ళాలో ఆ ప్లేస్కి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ కివీని చూస్తే మంచి పడుకొని ఫ్రెష్ అయ్యి అండ్ మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మా ట్రిప్స్ అన్నీ కూడా. అయితే 3 ప్లేసెస్ వెళ్ళామో 3 ప్లేసెస్ కూడా మాతో పాటు ఈక్వల్గా కివీ ఎంజాయ్. జనరల్గా కివీ డే టైంలో మోస్ట్లీ పడుకుంటుంది, బాత్ అయిపోయాక కొంచెం ఫుడ్ తిన్నప్పుడు ఆఫ్టర్నూన్ కానీ ఒక 2-3 అవర్స్ ఒక మంచి న్యాప్ వేస్తుంది. కానీ అసలు పడుకోవట్లే. కార్లో ఉన్నప్పుడు కూడా తను ఎంజాయ్ చేయడం, మళ్ళీ మేము ఎక్కడెక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆ ప్లేసెస్లో ఎంజాయ్ చేయడం. మాకైతే చిన్న పాపతో ట్రావెల్ చేసాము, ఇబ్బంది అలా అయితే ఏ మూమెంట్లో మాకైతే అనిపించలేదు. అండ్ ప్లీజ్ మా ఫుల్ వీడియోస్ చూసి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ.